కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాదపు మద్దతుదారైనటువంటి ట్రూడోకి ఒక పక్కన నేషనలిస్ట్ పార్టీ అక్కడ మద్దతు సంతరించుకున్న నేపథ్యంలో ఇప్పుడు ట్రూడోని గెలిపించే బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు తీసుకుంటారా? తాజాగా అక్కడ జరుగుతున్నటువంటి చూస్తుంటే మళ్ళీ ఖలిస్తానీలు రోడ్డెక్కి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ రాజకీయాన్ని శాసించాలనుకుంటున్నారు. కెనడాలో కనుక ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు లేదా ఖలిస్తానీ మద్దతుదారుల మద్దతుతో కనుక మరొకసారి ప్రభుత్వం ఏర్పడితే భారతదేశానికి అతిపెద్ద ముప్పు. ఎందుకంటే ఇప్పటికే పంజాబ్లో ఉన్నటువంటి సిక్కు యువతని అనేక మందిని దృష్టి మళ్లించగలిగారు, వాళ్ళల్లో ఈ విష భావజాలాన్ని నాటగలిగారు. ఇప్పుడు నాటే విష భావజాలం ఎన్ని దశాబ్దాలు ఉంటుందో తెలియదు. ఆ పరిస్థితుల్లో దారి మళ్లించడం లేదా ఈ దేశపు ఆలోచన విధానాన్ని తీసుకురావడం సులభమా అన్నటువంటి సందేహాన్ని సృష్టించారు. ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా వీటిలో అమెరికా కొంత డౌన్ ప్లే చేస్తుంది, బ్రిటన్ కొంత కంట్రోల్లో పెట్టింది. ఇప్పుడు మళ్ళీ లేబర్ పార్టీ వచ్చాక మళ్ళీ ముందుకు వస్తుంది. ఆస్ట్రేలియా దారిలో పెట్టింది, కెనడా మాత్రం విచ్చలవిడిగా సహకరిస్తున్నది తీవ్రవాదులకి.